గణేశాయ నమః. స్వామియే శరణమయ్యప్ప. అయితే సాధారణంగా మానవ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా సరే అయ్యప్ప స్వామి దీక్ష చేయకుండా ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే స్వామివారి అంటే అయ్యప్ప స్వామివారి దీక్ష చేయడం వల్ల జన్మ చరితార్థం అవుతుంది. మన జన్మలో చేసిన మహాపాపాలన్నీ పోతాయి. అలాగే నవగ్రహ దోషాలు పోతాయి. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటి ఎన్నో రకాల శని బాధలు, గ్రహ బాధలు తొలగించేటటువంటి శక్తి అయ్యప్ప స్వామి దీక్షకుంది. అలాగే ఇటువంటి పాపాలు చేసిన అన్ని రకాల మహాపాపాలు కూడా దహించే శక్తి ఈ దీక్ష చేయడం వల్ల ఉంటుంది. అలాగే ఎటువంటి కోరికనైనా సరే తీర్చేటటువంటి శక్తి అయ్యప్ప స్వామి వారికి ఉంది. అంత మహిమాన్వితమైనటువంటి దీక్ష అందరూ చేస్తారు. నిజంగా చెప్పాలంటే అయ్యప్ప స్వామి దీక్ష చెయ్యని క్రితము చేసిన తర్వాత అనేటటువంటి నానుడు కూడా ఉంది. ఎంతో జీవితంలో మార్పు వస్తుంది ఈ దీక్ష చేయడం వల్ల. కాబట్టి సాధారణంగా చాలా మంది అయ్యప్ప స్వామి దీక్షలు చేస్తూ ఉంటారు. అయితే ఈ దీక్ష చేసే సమయంలో వచ్చే పెద్ద సమస్య ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ప్రస్తుత కాలంలో ముఖ్యంగా పూజ చేయించేటటువంటి గురుస్వాములు దొరకకపోవడం, లేదా అలాంటి ప్రదేశానికి మనం వెళ్ళలేకపోవడం, లేదా మన ఇంట్లో పీఠం పెట్టుకుని ఆ అయ్యప్ప స్వామి పూజ చేసుకుందామంటే శాస్త్రోక్తంగా మంత్రాలతో సహా మనకు ఆ పూజ రాకపోవడం, లేదా పూజలు దొరకకపోవడం, ఇతర దేశాల్లో ఉండేవారు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి గురించే చక్కగా మీకు మీ ఇంట్లో మీరు పీఠం పెట్టుకుని అయ్యప్ప స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలో, లేదా మీరందరూ ఒక గ్రూపుగా ఏర్పడి ఒక చోట శాల వేసుకుని ఒక మండపంలో అందరూ కలిపి అయ్యప్ప స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలో మంత్రాలతో సహా శాస్త్రోక్తంగా మీకు చక్కగా పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి ఇప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ వీడియో చూస్తూ చక్కగా మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి అయ్యప్ప స్వామివారి పూజ చేసుకుని మీ యొక్క దీక్షా పరిపూర్ణత సిద్ధించాలి అని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ ఇప్పుడు మనం పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. అయితే పూజా కార్యక్రమం ప్రారంభం చేసే నేను ముందుగా పూజా సామాగ్రిని చెబుతాను. ఆ పూజా సామాగ్రిని మీరు సిద్ధం చేసుకోండి. అయితే ముందుగా నా కోసం మీరు చేయవలసినటువంటి అతి చిన్న ఉపకారం, సహాయం ఏంటంటే కనుక ఏమీ లేదు, కాస్త ఈ వీడియో 10 మందికి వెళ్ళాలి, ఎక్కువ మంది అయ్యప్ప స్వాములు పూజ చేసుకోవాలి కదా. అందుచేత మీరు కూడా వాళ్ళకి సహాయంగా కింద కామెంట్లో స్వామియే శరణమయ్యప్ప అని చిన్న కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఆ కామెంట్ పెట్టడం వల్ల ఎక్కువ మంది అయ్యప్ప స్వాములు పూజ చేసుకోవడానికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియో కూడా ఒకసారి ఖచ్చితంగా లైక్ చేయండి. దానివల్ల కూడా ఎంతో మంది స్వాములు పూజ చేసుకోవడానికి మీరు కారణం అవుతారు. ఆ పుణ్యం మీకు వస్తుంది. కాబట్టి మనందరికీ అయ్యప్ప స్వామి అనుగ్రహం కలగాలంటే ఒక్కసారి మీరు ముందుగా కామెంట్లో ఓం స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ పెట్టండి. పెట్టిన తర్వాత ఈ వీడియో చూడడానికి ఎదరికి వెళ్ళండి అని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటూ ఇప్పుడు మనం పూజా సామాగ్రిని చెబుతాను. పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోండి. ముందుగా ఈ రకంగా అయ్యప్ప స్వామి వారి యొక్క చిత్రపటం కానీ విగ్రహం కానీ మీ ఇంట్లో మీకు ఏది అనుకూలంగా ఉంటే అది స్వామివారిని ఆ రకంగా పెట్టుకోండి ఎదురుకుండా. అలాగే దీపారాధన కుంది అంటే ఒక కుందిలోను నెయ్యి కానీ నూనె కానీ వేసి కనీసం 3 ఒత్తులు పెట్టి 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయొచ్చు. ఈ రకంగా దీపారాధన సిద్ధం చేసుకోండి. ఎన్ని కుందులైనా కూడా పెట్టుకోవచ్చు, ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు, మీ ఓపిక. అలాగే పంచపాత్ర, ఉద్ధరణి, అరివేణము పెట్టుకోండి. అలాగే ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. కారణం ఏంటంటే ఈ చెంబులో నీళ్ళు ఎంగిలి నీళ్ళు అవుతాయి కాబట్టి స్వామివారి పూజలో పనిచేయవన్నమాట. అందుకని ఈ చెంబులో నీళ్ళతోటే నైవేద్యం పెట్టడం, అభిషేకం చేయడం అన్ని చేస్తామన్నమాట. అందుకని ఇంకొక చెంబుతోటి నీళ్లు పెట్టుకోండి. అలాగే కాస్తంత కుంకుమను పెట్టుకోండి, కాస్తంత గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి, అక్షతలను ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే ఆవు పాలు కానీ పంచామృతాలు కానీ ఈ రకంగా ఒక గ్లాసులో పెట్టుకోండి. అలాగే బెల్లం ముక్కలు పెట్టుకోండి కాసిన్ని. అలాగే వినాయకుడిని అంటే పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేసుకోండి. కాస్తని విడిగా తమలపాకులు పెట్టుకోండి. అలాగే తాంబూలాలు 2 తాంబూలాలు పెట్టుకోండి. 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు పెట్టుకోండి. అలాగే అగ్గిపెట్టి పెట్టుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండ్ ఇలాంటిది పెట్టుకోండి. హారతి కర్పూరం బిళ్ళలు పెట్టుకోండి. గంట వాయించడానికి గంట పెట్టుకోండి. అలాగే అగరవత్తులు కనీసం ఒక 4 అగరవత్తులు ఉండాలి. 4 అగరవత్తులను ఒక కైవత్తి. కైవత్తి అంటే ఏమీ లేదు, ఒక అగరవత్తికి ఈ రకంగా పత్తి చుట్టి నూనెలో కానీ నెయ్యిలో కానీ తడిపి ఈ రకంగా పెట్టుకుంటే దీన్ని కైవత్తి అంటారు. ఈ కైవత్తితోటే మనం దీపారాధన చేస్తాం. కారణం ఏంటంటే అగ్గిపెట్టుతోటి మనం దీపారాధన చేయకూడదు. అందుకని కైవత్తితోటి మనం దీపారాధన చేస్తాం కాబట్టి కైవత్తిని పెట్టుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి పళ్ళెంతో బియ్యం పెట్టుకోండి. అలాగే కాసిన్ని విడిగా ఈ పువ్వులు ఉంటాయి కదా, పువ్వులు కానీ మారేడు దళాలు కానీ తులసి దళాలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు, మీ ఓపిక. అంచేత అవన్నీ కూడా మీరు పూజకి సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ కొట్టే గిన్నె, కొబ్బరికాయ నీళ్ళు పడడానికి, అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గోఠము పెట్టుకోండి. అలాగే కాసిన్ని అరటిపళ్ళు కూడా పెట్టుకోండి. ఇవన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. చక్కగా ముందుగా ఆ అయ్యప్ప స్వామి పూజ చేస్తూ ఉంటారు. ఆయన ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా మీరు ఇంట్లో పీఠం పెట్టుకున్న గ్రూప్గా మండపంలోనైనా సరే ఎలాగైనా సరే చక్కగా వీడియోలు పెట్టుకుని
చక్కగా భక్తి శ్రద్ధలతోటి స్వామివారి పూజ చేసుకోండి. ఇప్పుడు చక్కగా ముందుగా ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర పూజ చేయాలి. కాబట్టి విఘ్నేశ్వరుని పెట్టుకోవడం అనేటటువంటిది ముందుగా కామన్. కాబట్టి పసుపు వినాయకుడిని తీసి ఈ యొక్క బియ్యం పళ్ళెలో పెట్టుకోండి. అయితే కొంతమందికి అనుమానం వస్తుంది, ఏమండి మరి రోజు బియ్యం మార్చాలా అండి అని. మార్చాలి. ఒక గుప్పుడు బియ్యమే కదా, రోజుకి ఆ బియ్యాన్ని చక్కగా రోజు పోగు చేసి చివరి రోజున మీ గురుస్వాములకు కానీ లేదా మీ ఆలయంలో ఎక్కడైనా పండితులు ఉంటే పూజారులకు కానీ మీ ఇంటికి బ్రాహ్మణులకు కానీ ఇచ్చేసేయండి. లేదా ఇతర దేశాల్లో ఉండేవారైతే కనుక ఆ బియ్యాన్ని మీరు ఏం చేస్తారంటే ఆ ప్రసాదంగా నైవేద్యం పెట్టి ఏదైనా పులిహారలకు కానీ పరవాణంలా తయారు చేసి పంచిపెట్టేయండి. కాబట్టి రోజు విఘ్నేశ్వర పూజ చేసుకోవడం అనేటటువంటిదే శ్రేష్టము, చేసుకోవాలి. ఇక ప్రధానంగా ఏంటంటే వినాయకుని పసుపు వినాయకుని పెట్టుకుని వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టండి. పైన 3 చోట్ల కుంకుమ బొట్టు పెట్టండి. బొట్టు పెట్టినానా? అలాగే స్వాములందరూ చక్కగా విభూది ధారణ, గంధధారణ, అలాగే కుంకుమ ధారణ చేయాలి. కాబట్టి మీ అందరికీ తెలుసు, అయినా ఒక్కసారి చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. చక్కగా అలంకారం బొట్లు పెట్టుకునే పూజ కూర్చోండి. ఇప్పుడు వినాయకుడు కూడా బొట్లు పెట్టిన తర్వాత మీరు కూడా బొట్లు పెట్టుకున్న తర్వాత ముందుగా దీపారాధన చేయండి. ముందుగా ఏం చేస్తారంటే అగ్గిపెట్టి తీసుకుని ఈ కైవత్తిని వెలిగించండి. ఫస్ట్ నాన్న వెలిగించనన్నా, ఎంచేత అగ్గిపెట్టుతో దీపారాధన చేయకూడదు. అందుకని ముందుగా కైవత్తిని వెలిగించి దీనితో మనం దీపారాధన చేసుకోవడం అనేటటువంటిది కాస్త విశేషము. ఇప్పుడు ఈ కైవత్తిని వెలిగించిన తర్వాత దీపారాధన చేయండి. ఓం ఉద్దీప్యస్వ జాత వేదో భగ్నం నిరోధతిమ్మమ. పక్కన పడేనన్నా అగ్గిపుల్ల దూరంగా పెడే దీంతో వెలిగించు. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం మండిన యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా చక్కగా దీపారాధన చేసిన తర్వాత ఈ కైవత్తిని ఏం చేస్తారంటే ఆపేసుకోండి. ఇచ్చానన్నా చాలు, ఆపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈసారి చక్కగాను దీపం కుందికి కాస్త గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టానది ఇక్కడ ఉంది నాన్న గంధం, కాస్త నీళ్ళు కలుపుకో, దీంట్లో పలచగా కలుపుకుని కాస్త గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టు. దీపాధిష్టాన దేవతాయే నమో నమః అలంకరణం కృత్వా. అలాగే కుంకుమ కూడా బొట్టు పెట్టండి. హరిద్రం పరికల్పయామి, గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి. అలాగే ఒక పుష్పాన్ని కూడా దీపారాధన కుంది దగ్గర వేసి నమస్కారం చేయండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః పుష్పాంజలిం సమర్పయామి, ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. సరే ఆచమనం చేయండి. 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. ముందుగా ఆ చెంబుతోటి, ఈ చెంబు పక్కన పెట్టుకోండి. ఇది కలశారాధనకి అనమాట. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః, శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పుష్పాలు దగ్గరగా పెట్టుకోండి. ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సరే కొంచెం అక్షతలు ఇలా 3 వేలతోటి గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. మీరు ఏ పూజ చేసినా సరే గణపతికి అయ్యప్ప స్వామికి ఇలా ఈ చూపుడు వేలు చిటికిన వేలు పనిచేయవు. ఇలా మధ్యలో 3 వేలతోటి గోముఖంగా పూజ చేస్తూ ఉండాలన్నమాట. పూజ చేస్తూ ఉండండి గణపతికి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఓం ఉమామహేశ్వరాభ్యా నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యా నమః, ఓం శచీ పురందరాభ్యా నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య 2 నక్షత్రాలు ఇలా ఎడం పక్కకు వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః యతే భూమి భారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పెట్టుకోండి. ఓ అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్త్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శవనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు, తిథి, వారము, నక్షత్రము చెబుతున్నాను. మీరు ఏ రోజు పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క సంవత్సరం పేరు, తిథి, వారము, నక్షత్రము చెప్పుకోండి. అవి మీకు ఎక్కడ ఉంటాయంటే కనుక క్యాలెండర్లో ఉంటాయి, లేదా పంచాంగంలో ఉంటాయి, లేదా మేము
మా ఛానల్లో ప్రతిరోజు కూడా దిన ఫలితాలు చెప్తాం. అందులో మొట్టమొదటి మీకు పంచాంగం ఉంటుంది, అందులో కూడా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా తిదివార నక్షత్రాలు చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే శుక్లపక్షే పౌర్ణమ్యాయాం వాసర వాసరస్తు ఇందు వాసరే. ఇప్పుడు మేము ఏ వారం పూజ చేసుకుంటున్నామో ఆ వారం పేరు చెప్తున్నాం. మీరు అలాగే ఏ వారం పూజ చేసుకుంటున్నారు, ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, ఆ వారం పేరు చెప్పుకోవాలన్నమాట. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీమాన్ శ్రీమత గోత్రస్య. ఇక్కడ నేను మీ అయ్యప్ప స్వామి వారి గోత్రాల పేర్లు చెప్పుకుంటారు, మీరు మీ గోత్రాల పేర్లు చెప్పుకోండి. మనసులో మీ కుటుంబ సభ్యుల యొక్క గోత్రాల పేర్లు కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేస్తారో వాళ్ళందరూ గోత్రాల పేర్లు చెప్పుకోండి. గోత్రం పేరు మనసులో చెప్పుకోండి. గోత్రస్య గోత్రం పేరు చెప్పుకో, మనసులో చెప్పుకో. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతోహం సకుటుంబస్య. నమస్కారం చేసుకు చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ స్వామి దీక్ష పరిపూర్ణత ఫల సిద్ధ్యర్థం సంపూర్ణ అయ్యప్ప స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి అయ్యప్ప స్వామి పూజా సమయే గణపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. సారి 2 నక్షత్రాలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి ఏం చేస్తారంటే ఆచమనం చేసినటువంటి చెంబు ఉంది కదా, ఇది ఎంగిల్ చెంబు అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకోండి. దీనికి పూజకి పనికిరాదు. ఇందులో ఉండే ఉద్ధరణ తీసి ఆ ఉద్ధరణని ఇప్పుడు ఇందులో వేసుకోండి కలశలో. ఇది కలశ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి 3 చోట్ల గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. 3 చోట్ల. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్మణ అంగే చ సహిత సర్వే కలశ అంబుసమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య. ఈసారి ఏం చేస్తారంటే ఓ పుష్పం తీసుకుని పుష్పాన్ని గంధంలో ముంచండి, అక్షతలలో ముంచండి, ఆ చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య చెంబులో వేసేయండి. హస్తేనాచ్ఛాద్య చెయ్యలా మూత వేయండి. ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యనవర్మవిగాహతే అభిద్రోణ కణిక్రదతు ఓమాపో వా యుదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆప పశవ ఆపో అన్నవాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప ఓం. చాలు. ఈసారి అందులో ఉండే పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చెయ్యమునే చేయమ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం అయ్యప్ప స్వామి పూజార్థం దురితక్షయకారక కలశోధకేణ దేవం. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి. పుంతర దేవం ఆత్మానంచ స్వామివారి మీద అయ్యప్ప స్వామి కూడా జల్లండి. ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి నీళ్లు. అంటే ఈ మంత్రాలలో ఉండే అర్థం ఏంటంటే మనం వేద మంత్రాల ద్వారా ఈ భూమండలంలో ఎటువంటి ఎన్ని గంగాజలాలు ఉన్నాయో, ఎన్ని పవిత్ర నదులు ఉన్నాయో ఆ నదుల్లో ఉండే గంగాజలం అంతా ఆ కలశలోకి రమ్మని మంత్రాలతో ఆహ్వానం చేశామన్నమాట. ఇప్పుడు ఆ చెంబులో ఆ కలశలో ఉండే నీళ్ళే పవిత్ర గంగాజలంతో సమానం. కాబట్టి ఆ నీళ్లు దేవుడి మీద చల్లడం వల్ల, మనం చల్లుకోవడం వల్ల, పూజాద్రవ్యాల మీద చల్లడం వల్ల మనము పూజాద్రవ్యాలు శుద్ధి అయ్యాయి అని అర్థం. ఇప్పుడు మనం పవిత్రులు అయ్యాం కాబట్టి పూజ చేసుకుంటాం అనమాట. ముందుగా విఘ్నేశ్వర పూజ, ముందుగా పసుపు వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధియాయామి వినాయకుడి దగ్గర ఓ పుష్పం వేసి నమస్కారం చేయండి. ధియాయామి మళ్ళా 2 నక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరణతో నీళ్లు తీసుకుని గణపతికి ఇలా చూపించి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించి ఇలా వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః. వదిలిపెట్టినారా ఉద్ధరణతో నీళ్ళు తీసుకుని
పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా ఇంకొకసారి చేతులు కడుగుతున్నట్టుగా భావించి వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా ఇంకోసారి తీసుకుని మొహానికి ఆచమనం చేస్తున్నట్టుగా చూపించి వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఈసారి పుష్పంతో నీళ్లు గణపతి మీద జల్లండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే వ్యోమశవత మోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగ మామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథ జనః. శ్రీ మహాగణాధిపతి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఈసారి అక్షతృపుచి నమస్కారం చేయండి. ఓం అభివస్త్రా స్వసనాంజనుషాభిదేన శుద్ధిగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. వేసేయండి. మళ్ళా అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. వేసేయండి గణపతి దగ్గర. ఈసారి ఒక పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని గంధంలో ముంచి గణపతి దగ్గర వేసేయండి. పుష్పాన్ని వేసేయండి. గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహ వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పణే హరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయమే. శ్రీ మహాగణాధిపతి నమః. ఆభరణార్థం పుష్ప సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఆభరణాధమంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. షోడశనామభి పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరవత్తులు వెలిగించండి. అయితే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణులు వేద పండితులు ఉంటారు మా పీఠంలో, వాళ్ళ ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తుల పొగని గణపతికి చూపించండి. ఓ మనస్పత్యుర్భవాయర్దవ్యేర్నానాగంధేష సంయుత ఆగ్రయస్రవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. పక్కన గుచ్చేసుకోండి ఈ అగరవత్తులు. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం మండినాయోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి పసుపు వినాయకుడి దగ్గర కుడి పక్కన ఓ తమలపాకు వేయండి. వేసి బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, ఓ 2 బెల్లం ముక్కలు పెట్టండి. అలాగే అరటిపళ్ళు కూడా ఒక 2 అరటిపళ్ళు గణపతికి కుడి పక్కన పెట్టండి. పెట్టి కాస్త లైట్గా గెల్లండి. ఈసారి ఓ పుష్పంతో ఆ అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద నీళ్లు చల్లండి. నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువ శుభః తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్త్రణవశి. శ్రీ మహాగణాధిపతయ నమః. అవసరార్థం కదలీఫల సహిత గుణోపహార నైవేద్యం సమర్పయామి. ఏదైనా ఓ పుష్పం పుచ్చుకుని 5 సార్లు అలా గణపతికి చూపించండి. పుష్పం తీసుకుని ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి 2 తాంబూలాలు ఉన్నాయి కదా, ఒక తాంబూలాన్ని తీసుకుని గణపతికి కుడి పక్కన పెట్టేయండి. పెట్టేనన్నా. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం ముగ్ధా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయ నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి
హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. అలాగే చూపించండి చక్కగా గణపతికి. అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజం చ విరాజం చ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖ్యతయా నాశకం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతి నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ పెట్టేసి ఒక నీళ్ళ చుక్క జల్లి కళ్ళగద్దుకోండి. హర హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్త్రిషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టు నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తతస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీతస్సు ప్రసన్నో వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే స అధ్యాసంత దేవా గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పటితోటి విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే పసుపు వినాయకుడు తీసి అయ్యప్ప స్వామి దగ్గర పెట్టేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఆ యొక్క పసుపు వినాయకుడిని మొక్కల్లో కానీ తులసికోటలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే మీ యొక్క పారేటటువంటి నదిలో కానీ ఎక్కడైనా పెట్టేయచ్చు ఆ వినాయకుడిని. అలాగే మొక్కల్లో కూడా వేయచ్చు. ఈసారి బియ్యం పళ్ళెం పక్కకి పెట్టేసుకోండి. నేను ఇందాక చెప్పినట్టుగా బియ్యం అంతా పోగు చేసి ఒకేసారి బ్రాహ్మణ ఎవరికైనా ఇవ్వండి. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి పూజ ప్రారంభం చేసుకుంటాం అనమాట. మళ్ళా 2 నక్షత్రం ఎడం పక్కకి వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచా ఏతే భూమి భారకాహ ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే ఓం భూ ఓం భువ ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. వదిలేసి మమ అనుకోండి. ఉమా పూజ్య తేరు సమర్థం బ్రహ్మ భూర్భువ సౌరం మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శబరే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇందాక ఎలాగైతే తిథివార నక్షత్రాలు చెప్పుకున్నారో ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే పౌర్ణమ్యాయాం వాసరః వాసరస్తు ఇందువాసరే. అలాగే మీరు ఏ రోజు పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు ఆదివారమా సోమవారమా మంగళవారమా వారం పేరు కూడా చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభచితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళా ఇందాకట్లాగా మీ గోత్రాలు మీ పేర్లు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం సగుణంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి సంకల్పం. మమ సగుణంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ నవగ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం సమస్త ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోష నివారణ సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల
సిద్ధ్యర్థం. ఈసారి మీ మనసులో ఏవైతే ధర్మపరమైన కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కూడా తీరాలి అని మనసులో స్వామివారిని సంకల్పం చేసుకోండి. మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. ఈసారి నమస్కారం చేసుకోండి, సరిపోతుంది, ఇంకేం చెప్పక్కర్లేదు. సిద్ధ్యర్థం యథాశక్తి అస్మిన్ దివసే శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవతా ప్రీత్యర్థం యథాశక్తి షోడశోపచార పూజ అంకరిష్యే. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టండి. శ్రీ అయ్యప్ప స్వామి పూజ అంకరిష్యే. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఇప్పుడు అంతా కూడా మనం అయ్యప్ప స్వామి వారి యొక్క పూజ చేసుకుంటాం అనమాట. అంచేత ఓం అయ్యప్ప స్వామినే నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం పుష్పం పుట్టి నమస్కారం చేయండి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ శుభోమం విశ్రుత వృత్త అర్చతిష్టదశాంగుళం శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామినే నమో నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ధ్యాయామి. స్వామివారి యొక్క పాదాల దగ్గర వేసేయండి. ధ్యాయామి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. పురుష ఏవేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనా తిరోహతి శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామినే నమో నమః నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. స్వామివారి పాదాల దగ్గర వేసేయండి. ఈసారి ఒక ఉద్దరంతో నీళ్లు తీసుకుని స్వామివారి పాదాలకు చూపించి కాళ్ళు గడుగురుగా భావించి ఇలా పల్లెల్లో వదిలిపెట్టండి. వదిలిపెట్టానా? ఓం ఏతావానస్య మహిమ అతో ధ్యాయాగుశ్చ పూరుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామినే నమో నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా ఉద్ధరం తీసుకుని నీళ్ళు తీసుకుని చేతులకు చూపించి వదిలిపెట్టాలి. ఓం త్రిపాదోర్భవత యత్పురుష పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామతు శాసనానశనే అభి శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామినే నమో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఈసారి మొహానికి ఆచమనం చేయించి వదిలిపెట్టాలి. ఓం తస్మాత్ విరాట జాయత విరాజో అధిపురుష సజాతో అత్యర్చ్యత పశ్చాత్ భూమిమతో అపరః శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామినే నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి ఆవు పాలు కానీ పంచామృతాలు కానీ ఉంటే కనుక వాటిలో ఓ పుష్పం వేసి పుష్పంతో స్వామివారి మీద చల్లుతూ ఉండండి. లేకపోతే కనుక నీళ్లు చల్లుతూ ఉండొచ్చు, పర్వాలేదు. ఓం ఆప్యాయ స్వసమేతే విశ్రుత స్వామి వృష్ణీయం భబాబాజస్య సంగతే ధతిక్రావణో అకారషం జిష్ణోరస్వస్య వాజనః సర్భనామకాకృత ప్రణ్ ఆయోగం శతార్షదు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావస్త వితోత్పన త్వచ్చిద్రేణ చల్లుతూ ఉండాలి. త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్థాయతే మధుక్షరంతి సింధవః మాధవేన సంతోషధేః మధురక్త ముతోషచి మధువత్పార్థిమకం రజః మధుజ్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్ మధువాగో అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతురః స్వాదుపవస్తు దివ్యాయ జన్మనే స్వాదరంద్రాయ సోహవే ఏతు నామ్నే స్వాదర మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుభాగో అదాభ్యః. ఓం. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఆ పోహిష్టామయ భవస్థానం ఊర్జేదతన హేరణాయ చక్షసే యోపశ్వత వారసస్తస్య భాజేతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామ ఓయత్క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః యత్పురుషేణ హవిషా దేవాయ యజ్ఞపతన్వద వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మ యద్భశరద్ధవిః శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామినే నమో నమః గోక్షరక స్నానేన శుద్ధోదక స్నానేన పంచామృత స్నానం సమర్పయామి. చాలు నాన్న. ఈసారి మళ్ళా ఓ పుష్పం పుచ్చుకు నమస్కారం చేయండి. ఓం సప్తాస్యాసన్ పరధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయ యజ్ఞంతన్వానాః అబద్ధన్ పురుషం పశం శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామినే నమో నమః వస్త్రార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. మళ్ళా అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. తం యజ్ఞం బర్హిష ప్రోక్షన్ను పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్హశ్చయే శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామినే నమో నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. వేసేసేయండి. సరే, ఓ పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారి పాదాల దగ్గర వేసేసేయండి. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వర్యేకం సర్వభూతానాం తామ్యవపయేశ్వర్యం. ఓం తస్మాజ్ఞాత్ సర్వహుతః సంవృతం ప్రషదాద్యం పశోగస్తాగుశ్చక్రే వాయవ్యానో అరణ్యాన్ గ్రామ్యాశ్చయే శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామినే నమో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం తస్మాజ్ఞాత్ సర్వహుతః అర్చస్సామాన జజ్ఞరే ఛందాకం సజజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాద్ జాయత శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామినే నమో నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం పుష్పై సహిత పత్రై సహిత కుంకుమై పూజయామి అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ మొట్టమొదట పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. ఓం అయ్యప్ప స్వామినే నమః అనుకుంటూ కానీ ఓం స్వామియై శరణమయ్యప్ప అనుకుంటూ కానీ పూజ చేస్తూ ఉండండి. నేను ముందుగా అధాంగ పూజ చెబుతాను. చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క పుష్పమే చేయాలి. ఓం ధర్మశాస్త్రే నమః పాదౌ పూజయామి. ఓం శిల్పశాస్త్రే నమః కుల్పౌ పూజయామి. ఓం వీరశాస్త్రే నమః జంఘే పూజయామి. ఓం యోగశాస్త్రే నమః జానని పూజయామి. ఓం మహాశాస్త్రే నమః ఊరు పూజయామి.
ఓం బ్రహ్మశాస్త్రే నమః గుహ్యం పూజయామి. ఓం శబరిగిరీషాయ నమః మేఢ్రం పూజయామి. ఓం సత్యరూపాయ నమః నాభిం పూజయామి. ఓం మణికంఠాయ నమః ఉదరం పూజయామి. ఓం విష్ణుపుత్రాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం ఈశ్వరపుత్రాయ నమః పార్శ్వౌ పూజయామి. ఓం హరిహరపుత్రాయ నమః హృదయం పూజయామి. ఓం త్రినేత్రాయ నమః కంఠం పూజయామి. ఓం ఓంకారస్వరూపాయ నమః స్తనౌ పూజయామి. ఓం నందవరహస్తాయ నమః హస్తానం పూజయామి. ఓం భీమాయ నమః బాహూన్ పూజయామి. ఓం అతి తేజస్వినే నమః ముఖం పూజయామి. ఓం అష్టమూర్తయే నమః దంతాన్ పూజయామి. ఓం శుభవేక్షణాయ నమః నేత్రౌ పూజయామి. ఓం కోమలాంగాయ నమః కర్ణౌ పూజయామి. ఓం మహాపాప వినాశకాయ నమః లలాటం పూజయామి. ఓం శత్రునాశనాయ నమః నాసికాం పూజయామి. ఓం పుత్రలాభాయ నమః చుబుకం పూజయామి. ఓం గజాధిపాయ నమః ఓష్టౌ పూజయామి. ఓం హరిహరాత్మజాయ నమః గండస్థలం పూజయామి. ఓం గణేశ పూజ్యాయ నమః కవచాన్ పూజయామి. ఓం చిద్రూపాయ నమః శరప్ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః సర్వాలింగాన్ని పూజయామి. ఇప్పుడు అధాంగ పూజ పూర్తయింది. ఇప్పుడు అష్టోత్తరం చెబుతాను నేను. మీరు పత్రి ఉన్నా సరే, తులసి పత్రి కానీ, మారేడు పత్రి కానీ, పుష్పాలు కానీ ఏముంటే అవి ఒక్కొక్కటి వేస్తూ నేను నామం చెప్పిన తర్వాత మీరు శరణమయ్యప్ప అంటూ ఉండాలి. నేను ఒక నామం చెప్తాను, మీరు శరణమయ్యప్ప అంటూ ఉండాలి. అలా చేస్తున్నాను. తీసుకున్నానా? స్వామియే శరణమయ్యప్ప. అఖిలాండుకోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభునే శరణమయ్యప్ప. అనాథ రక్షకనే శరణమయ్యప్ప. అయ్యప్పనే శరణమయ్యప్ప. అరియుంగా అయ్యవే శరణమయ్యప్ప. అచ్చంకోవిల్ అరసే శరణమయ్యప్ప. అయ్యుందుమలై వాసరే శరణమయ్యప్ప. అళుదా మేడే శరణమయ్యప్ప. అప్పాచి మేడే శరణమయ్యప్ప. ఆపద్బాంధవనే శరణమయ్యప్ప. ఆశ్రిత వత్సలనే శరణమయ్యప్ప. ఆనందరూపణే శరణమయ్యప్ప. కన్నిమూల గణపతినే కన్నిమూల గణపతి భగవానే శరణమయ్యప్ప. కురుప్ప స్వామినే శరణమయ్యప్ప. కన్నిమూర్తి కాప్పవనే శరణమయ్యప్ప. అమిత కొడకారనే శరణమయ్యప్ప. అలంకార ప్రియనే శరణమయ్యప్ప. అభిషేక ప్రియనే శరణమయ్యప్ప. ఓం అశుధానధి నదియే శరణమయ్యప్ప. ఓం కరిమలై ఏట్రమే శరణమయ్యప్ప. ఓం కరిమలై ఎరక్కమే శరణమయ్యప్ప. ఓం కర్పూర జ్యోతియే శరణమయ్యప్ప. ఓం కట్టాల విశరారమే శరణమయ్యప్ప. ఓం కాంతామర నాశినే శరణమయ్యప్ప. ఓం కాశీవాసినే శరణమయ్యప్ప. ఓం కాత్తూర క్షిక్కనే శరణమయ్యప్ప. ఓం సకల తుపులై బాలకనే శరణమయ్యప్ప. ఓం సర్వరోగ నివారణయే శరణమయ్యప్ప. ఓం ధర్మంతర మూర్తయే శరణమయ్యప్ప. ఓం సర్వమంగళదాయకనే శరణమయ్యప్ప. ఓం సద్గుణమూర్తయే శరణమయ్యప్ప. ఓం సకల కళా వల్లభనే శరణమయ్యప్ప. ఓం స్వామియను పొంగావనమే శరణమయ్యప్ప. ఓం సావిప్పరన్ కానందమూర్తియే శరణమయ్యప్ప. ఓం మాతాపిత గురుదైవమే శరణమయ్యప్ప. ఓం మాళికాపురత్తురదు లోకదేవి మాతవే శరణమయ్యప్ప. ఓం మాధవ సుతనే శరణమయ్యప్ప. ఓం మామలయ వాసనే శరణమయ్యప్ప. ఓం మహిషాసుర మర్దనవే శరణమయ్యప్ప. ఓం మకర జ్యోతియే శరణమయ్యప్ప. ఓం మోహన రూపసే శరణమయ్యప్ప. ఓం మోహిని సుతనే శరణమయ్యప్ప. ఓం పరంజ్యోతియే శరణమయ్యప్ప. ఓం కరుపత్తూరు వాసియే శరణమయ్యప్ప. ఓం కన్కడన దైవమే శరణమయ్యప్ప. ఓం కలియుగ వరదనే శరణమయ్యప్ప. ఓం కలినం కుండ్రే శరణమయ్యప్ప. ఓం పంపా శిశునే శరణమయ్యప్ప. ఓం పదలత్తు కుమరనే శరణమయ్యప్ప. ఓం పంబైల్ విక్కే శరణమయ్యప్ప. ఓం పదినెట్టాంబడియే శరణమయ్యప్ప. ఓం పదినెట్టాంబడికి అధిపతియే శరణమయ్యప్ప. ఓం పరమశివన్ పుత్రనే శరణమయ్యప్ప. ఓం పూర్ణ పుష్కలనాథనే శరణమయ్యప్ప. ఓం పన్నాంబల వాసనే శరణమయ్యప్ప. ఓం వానరన్ తోళలే శరణమయ్యప్ప. ఓం వానరన్ స్వామినే శరణమయ్యప్ప. ఓం వీరాధి వీరనే శరణమయ్యప్ప. ఓం వీరమణి కంఠనే శరణమయ్యప్ప. ఓం వేదపోలులే శరణమయ్యప్ప. ఓం వేద ప్రియనే శరణమయ్యప్ప. ఓం వేదాంత రూపనే శరణమయ్యప్ప. ఓం భూతగణాధిపతయే శరణమయ్యప్ప. ఓం భూలోకనాథనయే శరణమయ్యప్ప. ఓం భక్త వత్సలనే శరణమయ్యప్ప. ఓం భస్మకుశనే శరణమయ్యప్ప. ఓం భక్త చిత్తాది వాసనే శరణమయ్యప్ప. ఓం భువనేశ్వరనే శరణమయ్యప్ప. ఓం శరణఘోష ప్రియనే
శరణమయ్యప్ప. ఓం శంకర సుతనే శరణమయ్యప్ప. ఓం శబరిగిరీశే శరణమయ్యప్ప. ఓం పరాత్పరణే శరణమయ్యప్ప. ఓం పరాశక్తియే శరణమయ్యప్ప. ఓం పంపా నదినే శరణమయ్యప్ప. ఓం పరం కుత్తి అలే శరణమయ్యప్ప. ఓం రంగపట్టణ వాసినే శరణమయ్యప్ప. ఓం శబరపీఠమే శరణమయ్యప్ప. ఓం పర్యాత పట్టమే శరణమయ్యప్ప. ఓం చర్యాన పట్టమే శరణమయ్యప్ప. ఓం ఎదుకల వీరణే శరణమయ్యప్ప. ఓం యుంగనుకుల దైవమే శరణమయ్యప్ప. ఓం హరిద్వార నివాసమే శరణమయ్యప్ప. ఓం హరిహర సుతనే శరణమయ్యప్ప. ఓం శ్రీధర్మ శాస్తనే శరణమయ్యప్ప. ఓం ఎలిమేరు శాస్తనే శరణమయ్యప్ప. ఓం గొల్లపూడి ధర్మశాస్తనే శరణమయ్యప్ప. ఓం ఓంకార పోలులే శరణమయ్యప్ప. ఓం నిత్యం బ్రహ్మచారిణే శరణమయ్యప్ప. ఓం లోకరక్షకనే శరణమయ్యప్ప. ఓం ఋషికుల రక్షకనే శరణమయ్యప్ప. ఓం ఉత్తరా నక్షత్ర జాతకనే శరణమయ్యప్ప. ఓం శత్రు సంహారిణే శరణమయ్యప్ప. ఓం శక్తి రూపిణే శరణమయ్యప్ప. ఓం శాంతమూర్తయే శరణమయ్యప్ప. ఓం తపోధనయే శరణమయ్యప్ప. ఓం విష్ణు సతనే శరణమయ్యప్ప. ఓం హోమ ప్రియనే శరణమయ్యప్ప. ఓం ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప. ఓం పెనిపిలియ వాహనే శరణమయ్యప్ప. ఓం నాగరాజవే శరణమయ్యప్ప. ఓం షణ్ముఖం తంభివే శరణమయ్యప్ప. ఓం గణపతి సోదరిణే శరణమయ్యప్ప. ఓం నెయ్యాభిషేక ప్రియవే శరణమయ్యప్ప. ఓం నీలియాట్రమే శరణమయ్యప్ప. ఓం జగన్మోహననే శరణమయ్యప్ప. ఓం జ్యోతి స్వరూపిణే శరణమయ్యప్ప. ఓం శ్రీ హరిహర సుతనే శరణమయ్యప్ప. ఓం ఆనంద చిత్తనే శరణమయ్యప్ప. ఓం అయ్యనే అయ్యప్పే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఓం అక్షతలు కానీ కుంకుమ కానీ పుచ్చేనాడు. ఓం భవాయ దేవాయ నమః. ఓం శర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతయే దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతో దేవాయ నమః. శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఇంకొక 2 అగరబత్తులు ఉన్నాయి కదా, అవి వెలిగించండి. ఇలాగే వీళ్ళు ఎవరికైనా సరే సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ, లేదా ఏదైనా వ్రతాలు కానీ, నోములు కానీ, పూజలు కానీ, లేదా కార్తీక మాసంలో శివుడికి రోజు అభిషేకం చేసుకోవాలనుకున్నా, ఇలాగ ఎటువంటి పూజలు కావాలన్నా, ఎటువంటి వ్రతాలు కావాలన్నా అన్ని కూడా మా ఛానల్లో మీకు లభ్యమవుతాయి. కింద డిస్క్రిప్షన్ అన్ని రకాల పూజలు, దానికి సంబంధించిన లింకులు ఉంటాయి. కాబట్టి మీకు ఏ పూజ కావాలన్నా మా వీడియోలు చూసి మీరు చేసుకోవచ్చు. ఇలాంటి పూజలు వ్రతాలతో కాకుండా అన్ని రకాల విషయాలు కూడా మీకు ఈ ఛానల్లో లభ్యమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ ఎవరైనా పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా స్వామి ఏ శరణమయ్యప్ప అని మాత్రం కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి అని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ ఇప్పుడు ఆ అగరబత్తుల పక్క చూపించండి. ఓం ఆపశ్రయంతు స్నిగ్ధాని చిక్లీతవసమేగృహే యచదేవీం మాతరం శ్రియం వాసమేగులే. ఓం యత్పురుషం యదదుః కచదావ్య కల్పయన్ ముఖంకమస్య కౌ బాహు కావు రూపాదా ఉచ్యతే. శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామినే నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః పూర్వ తతస్య యద్భైష్యః పద్భ్యాగం శూద్రో అజాయత. శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామినే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. ఈసారి కొబ్బరి చెక్కలు అక్కడ పెట్టుకుని, అరటిపళ్ళు ఏమైనా ఉంటే అరటిపళ్ళు పెట్టుకుని, బెల్లం ముక్కలు ఉంటే కాస్త బెల్లం ముక్కలు ఆ కొబ్బరి చెక్కల్లో వేసి, ఇంకా ఏమైనా నైవేద్యాలు ఉంటే నైవేద్యాలు కూడా స్వామివారి ఎదురున్న పళ్ళు కానీ ఏమైనా పెట్టుకుని వాటి మీద నీళ్లు జాలండి. ఓం భూర్భువ స్వాహ తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంత్వర్తే నా పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తనమసి. శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామినే నమః. అవసరార్థ నారికేళ సతి కదలీఫల సతి గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఏదైనా ఓ పుష్పం తీసుకుని పత్రి కానీ 5 సార్లు అలా స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఇలా ఉద్ధరణతో నీళ్లు 2 సార్లు ఇలా చూపించి వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని స్వామివారి దగ్గర పెట్టేయండి. ఓం నాభ్య ఆసీదంతరిక్షం శ్రీష్ణోద్యవ సమవర్తద పద్భ్యాం భూమృత శ్రోత్రాదు తథా లోకాగం అకల్పయన్. శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి. స్వామివారికి చూపించండి.
అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యా ముఖ్యతయా మాసకం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి నిర్మనమః అక్కడ పెట్టండి. ఆనంద కర్పూర నీరాజనందర శ్రయామి. ఒక నీళ్ళ చుక్క జల్లి కళ్ళకత్తుకోండి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ స్వామియే శరణమయ్యప్ప. తేజో నీరాజనం చక్షుశ్రేషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని పత్రికాని పుష్పంగాని పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞ సంవషత్కారస్వమింద్రస్వ రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం దదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సౌరం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివం. శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఎదురుగుండా వచ్చి వేసేసేయండి స్వామివారి మీద. సరే 2 అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశం భవ త్రాహిమాన్ కృప యాదేవ శరణాగత వత్సల అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష అయ్యప్ప స్వామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేయండి స్వామివారి దగ్గర. ఈసారి బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి మీకు అవకాశం ఉంటే. అక్కడ నువ్వు మామూలుగా మోకాళ్ళ మీద నమస్కారం చేయండి అన్న. మీకు అక్కడ అవకాశం ఉంటే బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి. ఉరసాద్రసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామినే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి సారిపేట మీద. లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ జగదీశ్వర పరమేశ్వర. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. సరే 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని పల్లెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అమృతో భవతు. మీరు పూజ చేసినటువంటి ఆ యొక్క పుష్పం ఏదైతే ఉందో పత్రి ఏదైతే ఉందో తీసి చెవిలో పెట్టుకోండి. కుంకుమ ఉంటే బొట్టు పెట్టుకోండి. అక్షతలు ఉంటే శిరస్సు వేసుకోండి. అయ్యప్ప స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి అలాటం ధారయామి. ఇప్పటితోటి అయ్యప్ప స్వామి పూజా విధానం అంతా కూడా పూర్తయింది. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మలు అంటే పూజారి గారికి అంటే మాకు దక్షిణ ఇవ్వందే, అలాగే స్వయంపాకం కూడా ఇవ్వాలి అని. అంచేత దక్షిణ కానీ స్వయంపాకం కానీ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు అని. కాబట్టి ఈ పూజా ఫలితం మీకు రావాలి అన్నట్లయితే కనుక మీరు మాకు ఖచ్చితంగా దక్షిణ ఇవ్వాలి. కాబట్టి మీరు పంపాలనుకున్నటువంటి దక్షిణని ఇక్కడ కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లు ఏదైనా ఒక క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఈ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ లేదా ఇక్కడ కింద కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా విదేశాల్లో ఉండేవారైతే బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠంలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మీ పూజా ఫలితం మీకు పొందడానికి తోచిన దక్షిణ మాత్రం ఖచ్చితంగా మాకు పంపించడానికి ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే చిన్న గమనిక ఏమిటంటే కనుక ఈ ఫోన్పే నెంబర్ల ద్వారా పంపుతూ ఉంటే కనుక ఒక 10 మంది 15 మంది కన్నా ఎక్కువ మంది పంపుతుంటే ఈ అకౌంట్ ఫీజు అయిపోతుంది ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల. కాబట్టి దయ్యుంచి అందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి మాత్రమే డబ్బులు పంపడానికి ప్రయత్నం చేయండి అని మరొకసారి మీకు ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే నాదొక చిన్న కోరిక ఏమిటంటే కనుక ఈ వీడియో వైరల్ అవ్వడం వల్ల అయ్యప్ప స్వాములందరికీ చేరడం వల్ల అందరూ పూజ చేసుకుంటారు. అలా అవ్వాలంటే మీరు ఖచ్చితంగా మీ బంధువులకి అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు కూడా కింద కామెంట్లో ఈ కామెంట్ పెట్టకపోతే కనుక ఖచ్చితంగా స్వామియే శరణమయ్యప్ప అని కానీ లేదా మీకు తోచినటువంటిది ఏదైనా మంచి కామెంట్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ పూజ మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైక్ మాత్రం కొట్టండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఛానల్ని. అలాగే ముఖ్యంగా అందరికీ ఈ వాట్సాప్లో కానీ లేకపోతే ఫేస్బుక్ ద్వారా కానీ ఎలా కుదిరితే అలాగా ఎక్కువ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా మంది అయ్యప్ప స్వాములు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
కాబట్టి అందరూ ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతారు ఈ వీడియో చూసి. కాబట్టి అందుకోసం ఎంత కష్టమైనా సరే ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. కాబట్టి దయించి మీరు మా కోసం ఈ సహాయాన్ని అందిస్తారు అని కూడా మిమ్మల్ని నేను కోరుకుంటూ, ఆశిస్తూ, అలాగే ఈ అయ్యప్ప స్వామి వ్రతం చేసుకోవడం కానీ, దీక్ష చేయడం కానీ పూర్వజన్మ సుకృతం. మీరందరూ ఎంతో అదృష్టవంతులు. కాబట్టి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చక్కగా దీక్ష చేపట్టండి. భక్తి శ్రద్ధలతో చేయండి. అయ్యప్ప స్వామి గురించి ఒకసారి దీక్ష చేస్తే మీకే అర్థమైపోతుంది, నేను చెప్పక్కర్లేదు. అంచేత ఎంతో మహాత్యం ఉన్నటువంటి స్వామివారైన. కాబట్టి మీ అందరి దీక్ష పరిపూర్ణత సిద్ధించాలి అని, స్వామి దర్శనం మీకు బ్రహ్మాండంగా జరగాలి అని, మీరు కోరిన సమస్త కోరికలు నెరవేరాలని మీ అందరికీ కూడా మా ఆశీస్సులు, స్వామివారి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ పూజకి సహకరించినటువంటి చక్కగా ఈ అయ్యప్ప స్వామి కూడా స్వామి అనుగ్రహం కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, స్వస్తి.